తెలంగాణలో ప్లస్ అవుతుందని ఆయన భావిస్తున్నారు. ఎన్నిసార్లు ఆయన చంద్రబాబు వర్డ్ చూసుకొని ఎన్నిసార్లు ఎలక్షన్ గెలిచారు తెలంగాణలో మీరు ఆలోచించండి. 2001లో సిద్దిపేటలో పోటీ చేసినప్పటి నుంచి కూడా చంద్రబాబు మీద వ్యతిరేకతతో టీఆర్ఎస్ చాలాసార్లు ఎలక్షన్ గెలిచింది. 2001లో సిద్దిపేటలో బై ఎలక్షన్లో కేసీఆర్ గెలుపొందారు. 2004 ఎలక్షన్స్ లో అప్పుడు కాంగ్రెస్ పార్టీతో జతగట్టి తెలుగుదేశం 47 సీట్లు వచ్చాయి మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో. టీఆర్ఎస్కి 26 అసెంబ్లీ 6 పార్లమెంట్ సీట్లు, అప్పుడు 5 పార్లమెంట్ సీట్లు గెలిచారు. 26 అసెంబ్లీ 5. మెదక్ నుంచి నరేంద్ర మెంబర్ ఆఫ్ పార్లమెంటు, కేసీఆర్ కరీంనగర్ నుంచి 5 ఎంపీలు గెలిచారు. అప్పుడు కూడా వినోద్ కుమార్ హనుమకొండ నుంచి, వరంగల్ నుంచి రవీంద్ర నాయక్, ఇట్లా 5 ఎంపీలు ఆ సమయంలో కూడా 2004లో కూడా గెలిచారు. అది చంద్రబాబు మీద వ్యతిరేకత ఉన్నది. మళ్ళీ 2009లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు, అది వేరే సంగతి. 2014లో మళ్ళీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే పోరాడి గెలిచారు. 2018లో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మహాకూటమి ఉన్నప్పుడు అప్పుడు పేరు ఎజెండా అంతా మారిపోయింది. చంద్రబాబు వస్తాడు, మళ్ళీ వేరే రూపంలో కాంగ్రెస్ రూపంలో పరిపాలిస్తాడని చెప్పి ప్రచారం చేసి గెలుపొందాడు. సో మళ్ళీ సెంటిమెంట్ అస్త్రాన్ని రగిల్చేందుకు రెడీ అయిపోయారు కేసీఆర్. ఇప్పుడు ఆయన బీజేపీని డైరెక్ట్ గా మాట అనలేరు, కొట్టలేరు. అప్పుడు ఎవరు పేరు వాడాలి? చంద్రబాబు పేరు వాడాలి. అయితే ఒకటేందంటే చంద్రబాబుకు సంబంధించి ఇప్పుడు కొంత ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ కొంత చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉంటారు తెలంగాణలో. ముఖ్యంగా మీకు చంద్రబాబు పేరు చెప్తే గనక రెడ్డి సామాజిక వర్గం కొంత అగేన్స్ట్ ఉండొచ్చు. ఎందుకంటే చంద్రబాబు ఈజ్ కమ్మ సామాజిక వర్గం కదా. సో ఆంధ్రాలో ఆయన ఫైట్ చేస్తుంది జగన్ రెడ్డి. సో రెడ్డి ఇప్పుడు ఆయన కేసీఆర్ ఏమో వెలమ, మళ్ళా రెడ్డిస్ తన వైపు రావాలి. కొద్దిమంది హార్డ్ కోర్ యూత్ అంటే చంద్రబాబు ఏదో తెలంగాణకు అన్యాయం చేశారన్న ఒక పర్సెప్షన్ ఉంది కదా, ఆ పర్సెప్షన్ ని మళ్ళీ రగిల్చాలి. ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు ఆంధ్రాలో పొత్తు పెట్టుకున్నప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఆయన కూడా బలపడాలని చూస్తారు. తెలంగాణలో అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లోనో వాటిలోనో ఎంతో కొంత పొత్తు ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో 5-6 సీట్లన్నా తీసుకుంటారు. చంద్రబాబు ఏం 119 అసెంబ్లీ సీట్లో 40-50 కంటెస్ట్ చేస్తాడని కాదు, 10-15 సీట్లు కంటెస్ట్ చేసినా సరే. ఇప్పుడు లాస్ట్ టైం కాంగ్రెస్ తో ఎన్ని సీట్లు తీసుకున్నారు? వాళ్ళు 13-14 సీట్లు తీసుకున్నారు. కానీ మొత్తం ఇంకా కేసీఆర్ ప్రచారం 2018లో ఇక తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడే పరిపాలిస్తాడు అన్న విధంగా ప్రచారం చేసి సక్సెస్ అయినాడు. అంతకుముందు 2014 63 సీట్లు వస్తే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే కేసీఆర్కి ఎన్ని సీట్లు వచ్చాయి? 88 సీట్లు వచ్చాయి. అవునా? జిహెచ్ఎంసీలో కూడా కేసీఆర్కి ఎక్కువ సీట్లు వచ్చాయి. సో మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ 2019లో కూడా కేసీఆర్ అవుట్ రైట్ గా జగన్ సపోర్ట్ చేశారు. సో ఆయనకి ఆ చంద్రబాబు నేరేటివ్ అన్నదాన్ని యూజ్ చేసుకోవడం అన్నది కేసీఆర్ చాణక్యం ప్రతిసారి. సో ఇప్పుడు చంద్రబాబు పేరు మీద బీజేపీని దెబ్బకొట్టాలి. ఏమని చెప్పాలి? మళ్ళీ ఆంధ్ర పాలన, ఆంధ్ర పాలకులు మళ్ళీ చంద్రబాబు పాలిస్తాడు అని చెప్పి ఇప్పుడు కృష్ణా జలాలు అన్యాయం జరుగుతుంది, గోదావరి జలాలు అన్యాయం జరుగుతుందని చెప్పి మళ్ళీ ఒక పర్సెప్షన్ తీసుకొస్తారు. ఎట్లా? చంద్రబాబు అటు రేవంత్ రెడ్డికి దగ్గర ఇటు బీజేపీతో పొత్తు పెట్టుకుని మళ్ళీ రాబోతున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు వేవ్ నడుస్తుంది బీజేపీది దేశంలో. మోడీ వేవ్ అన్ని రాష్ట్రాలు కొట్టేసుకుంటూ వస్తున్నారు. ఓడిపోయిన పార్లమెంట్ ఎలక్షన్స్ ఓడిపోయిన హర్యానా, మహారాష్ట్ర కూడా కొట్టేశారు. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ని మటాన్ చేసి పరిచారు. మన దగ్గర గ్రాడ్యుయేట్ ఎలక్షన్, టీచర్ ఎలక్షన్ వాళ్ళు గెలిచిపోయిన పరిస్థితి. కాంగ్రెస్ గెలవలేదు. ఇప్పుడు కేసీఆర్ ఏమనుకుంటారంటే కాంగ్రెస్ కంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ తన ప్రధాన శత్రువు అనుకుంటున్నారు. కాంగ్రెస్ మీద ఈ సంవత్సర కాలంలో బాగా నెగటివ్ వచ్చింది. నెక్స్ట్ తనకు పోటీ బీజేపీతో ఉంటుంది కాంగ్రెస్ తో కంటే ఆయన ఎక్కువ విశ్వసిస్తున్నారు. దక్షిణ తెలంగాణలో అంటే కొన్ని జిల్లాల్లో ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్ లో కొంత పార్టీ ఈ జిల్లాల్లో కాంగ్రెస్ తో ఉండొచ్చు. కానీ ఉత్తర తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ లో పోటీ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ లో వీక్. ఎవరున్నారు లీడర్? దానం నాగేందర్ జైన్ అయిన వ్యక్తే మళ్ళీ తను ఓన్ చేసుకోవట్లేదు. ఎప్పుడు కేసీఆర్ కి అనుకూలంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీ లాబీలో కూడా దాని నాగేందర్ ఏమంటాడంటే పొరపాటున వచ్చాను కాంగ్రెస్ పార్టీకి, అనవసరంగా బుద్ధి తక్కువ వచ్చామని మాట్లాడిన సిచ్యువేషన్. సో కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్ లో వీక్ లో ఉంది, ఉత్తర తెలంగాణలో బీజేపీ ఉంది. సో ఈ జిల్లాలో ప్రధాన శత్రువు బీజేపీ కాబట్టి చంద్రబాబు పేరును తీసుకురావడం ద్వారా కావాలని ఆయన ఎమ్మెల్యేస్ మీటింగ్ లో మీడియా రిపోర్ట్ చేయాలి చంద్రబాబు అని
పదే పదే చంద్రబాబు గురించి మాట్లాడాలి. మాట్లాడితే ఆ వ్యతిరేకతతో చంద్రబాబు మీద జనరల్ గా ఒక 20-30% వ్యతిరేకత చంద్రబాబు మీద తెలంగాణలో ఉంటుంది. అంటే 94 to 2004 మధ్యలో వచ్చిన 95 నుంచి 2004 మధ్యలో కరువు ఎక్కువ వచ్చింది, కొంత రైతాంగం చాలా ఇబ్బంది పడింది, ఉచిత కరెంటు, ఇవన్నీ ఈ పర్సెప్షన్ ఏదైతే ఉందో ఫార్మర్స్ లో ఏదైతే వ్యతిరేకత, ఎస్పెషల్లీ రెడ్డి సెక్షన్ లో కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది. బికాస్ ఆఫ్ ఆ సమయంలో రెడ్డి సెక్షన్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి వైపు తెలంగాణలో ఉన్న రెడ్లంతా కూడా ర్యాలీ అయ్యారు వాళ్ళకు లీడర్ గా. సో మళ్ళీ ఆ రెడ్డి సెక్షన్ ను కూడా చంద్రబాబు పేరు చెప్పడం ద్వారా, ఆయన ఆ పేరు చెప్పించడం ద్వారా ఆయన ఆశిస్తుంది ఏంటంటే చంద్రబాబుతో ఎవరు కలిస్తే, లాస్ట్ టైం అసలు 2015లో కాంగ్రెస్ పార్టీ పేరు కంటే ఎక్కువ చంద్రబాబు పేరు యూజ్ చేసుకున్నారు. చంద్రబాబు వచ్చేస్తున్నాడు అయిపోయింది, మళ్ళా తెలంగాణలో ఆంధ్ర పాలన